ఓకే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ యొక్క దినాన ఒక చక్కటి విషయాన్ని గురించి మనమందరం కూడా ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ముఖ్య అంశము, గాలి పని గాలి చేస్తుంటే మనిషి పని మనిషి చేస్తున్నాడా? గాలి పని గాలి చేస్తుంటే మనిషి పని మనిషి చేస్తున్నాడా? ప్రభునందు ప్రియులరా, గాలి అనేది దేవుడు సృష్టించిన వాటిలో ఒక భాగమే ఈ గాలి. ఈ గాలిని గురించి మనం ఆలోచన చేస్తే, ఈ గాలిని గురించి మనం ధ్యానం చేస్తే, మనం ఆలోచిస్తే గాలి కనిపించదు. గాలి ఏం చేయదు? కనపడదు. కనపడని గాలి పనిచేస్తుందా? గాలి పనిచేస్తుందా అంటే పనిచేస్తుంది. గాలి ఏం పని చేస్తుంది? గాలి ఏం పని చేస్తుందా అంటే నీకు వేడేస్తుంది. వేడేస్తుంటే నీ వేడిగా ఉన్నటువంటి నీ శరీరాన్ని చల్లబరిచే పని ఎవరి పని? గాలి పని. చల్లబరిచే నీ శరీరం చల్లగా అయిందనుకో, గాలి వచ్చింది. ఆలోచించారు పిల్లరా? గాలి అనే దాని గురించి మనం ఆలోచిస్తే, గాలిని గురించి గ్రంథంలో మనం పరిశోధన చేస్తే పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు. ఏ విసరకుండా? గాలి ఉంది కదా, గాలి ఇసురుతుంది, గాలి వస్తుంది కదా. గాలి ఇసరకుండా చేయటానికి గాలి మీద ఏ మనిషికి, ఎంత పెద్ద అధికారికైనా అధికారం లేదు. ఎందుకు? మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కేవలం మన ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే అధికారి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన నియోజకవర్గం మీద మాత్రమే అధికారి. సర్పంచ్ ఉన్నాడు, మన గ్రామం మీద మాత్రమే అధికారి. అదేవిధంగా ప్రధానమంత్రి అనుకోండి, దేని మీద? మన దేశం మీద మాత్రమే అధికారి. అయితే మనం ఆలోచిస్తే ఈ కిందకి మనం ఆలోచించరా, కింద నుండి పై వరకు అధికారులు ఉన్నాయి కదా. ఈ అధికారులలో ఏ అధికారికి అధికారం లేదు. ఏది? గాలి విసరకుండా చేసే అధికారం ఏ అధికారికి లేదు. మాకు ఏమంటారు తెలుసా? కింద నుండి పై వరకు సర్వాధికారం మాకు ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటది కదా. ఈ కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్న గాలిని ఆపే అధికారం ఎవరికి కూడా వారికి లేదు. కారణం, గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి కూడా అధికారము లేదు. మరి ఏముంది మనిషికి? గాలి మీద అధికారం లేదు. గాలి మీద అధికారం లేదు. మరి ఏముంది? గాలి మీద ఏ మనిషికి అధికారం లేదు. గాలి మీద నువ్వు ఇక్కడ ఇసరాలి, నువ్వు అక్కడ ఇసరకూడదు, నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడ ఉండాలి. ఆర్డర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నీకు ఆర్డర్ చేయొచ్చు, నువ్వు మనుషులైనా మనకు ఆర్డర్ చేయొచ్చు, కానీ గాలికి ఎవడు కూడా ఆర్డర్ వేయడానికి వీలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు గాలి మీద ఎందుకు అది ఆర్డర్ వేయకూడదు? గాలికి ఎందుకు, గాలిపైన ఎందుకు అధికారం చలాయించకూడదంటే, గాలి మీద ఎవరికి కూడా అధికారం లేదు. ఎందుకు అధికారం లేదు? ఎందుకు ఆర్డర్ వేయకూడదు అంటే తెలుసా? ఎందుకు ఆర్డర్ వేయకూడదు చూడండి ఒకసారి. యోహాను సువార్త, యేసుప్రభువు గారు చెప్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటుకు తనకిష్టమైన చోటును విసురుడు, నువ్వు దాని శబ్దం వింటావే కానీ అది ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి వెళుతుందో నీకు తెలియదయ్యా మానవుడా. యేసుప్రభువు గారు ఏమన్నారు? గాలి వస్తుంది కదా, దాని శబ్దం వింటావు. గాలి శబ్దాన్ని వింటాడు. మానవుడు ఎలా ఉంటాడు తెలుసా? దాని శబ్దాన్ని వింటాడు. గాలి శబ్దాన్ని విని కొన్ని గుర్తుపడతాడు. దేని? శబ్దాన్ని వింటాడు. భయంకరంగా శబ్దంతో గాలి వచ్చింది అనుకో, ఇదే గాలి సుట్రు గాలి, ఇదే గాలి చల్లగాలి, ఇదే గాలి పిల్లగాలి, ఇదే గాలి. అంతే గమనించారా? మనం గమనించారా? గాలిని చూసి శబ్దాన్ని వింటాడు. శబ్దాన్ని విని ఫలానిది అని చెప్పగలడు, కానీ గాలి ఎక్కడ నుండి వస్తుందో ఎక్కడికి వెళుతుందో తెలీదు. మన దగ్గర గాలి ఇసరలేదు అనుకో, గాలికి ఏం లేదు మన దగ్గర ఇసరడం ఇష్టం లేదు.
గాలికి ఏం లేదు. గాలి ఏమంటాడు యేసుప్రభుల వారు? గాలి తనకిష్టమైన చోటున విసురును. గాలి ఇష్టమైన చోటున విసురుతుందంటే గాలికి కూడా ఇష్టం ఉంది. ఏ ఇష్టం అది? నేను ఈ పలానా చోటు ఇసరాలి. నీకు ఇష్టం ఉంటేనే గాలి మనమంటే తెలుసా, చాలా మంది చేతిలో పొలంలో కొన్ని ధాన్యాన్ని చేతిలో పట్టుకొని గాలి పిలుస్తుంటారు. రా పొలిగ్గా రా 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 అంటుంటారు. ఎక్కడొస్తుంది చెప్పండి? ఎక్కడొస్తుంది? ఎందుకు రావడం లేదు గాలి? ఎందుకు రావడం లేదు తెలుసా? ఇక్కడ ఇసరడం గాలికి ఇష్టం లేదు, అందుకే ఇసరలేదు. ఎప్పుడు వస్తుంది? తనకిష్టమైనప్పుడు అది వస్తుంది. నువ్వు దాని శబ్దం వింటావు, గాలి యొక్క శబ్దం వింటావు. గాలి యొక్క శబ్దం విని మనిషి ఏం చేస్తుంది తెలుసా? మనిషి ఏం చేస్తాడు గాలి శబ్దం విని? చూడండి ఒకసారి గ్రంథాన్ని, లూకాసు వార్త 12వ అధ్యాయం 55వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 55వ వచనం. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. ఏం చేశారు మానవులు? మనుషులను మనం ఏం చేస్తాం తెలుసా? తూర్పు గాలి. ఏ గాలిది? దక్షిణపు గాలి. ఏ గాలి? దక్షిణపు గాలి. మనకు ఎన్నున్నాయి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ దక్షిణపు గాలి వచ్చిందనుకో మనుషులు అంటారంటే ఏమిటో తెలుసా? వడగాలి. ఇది ఏ గాలి అంటే దాని శబ్దాన్ని వింటాడు. దాని ఏ వైపు నుంచి వస్తుంది గాలి అనేది? తూర్పు నుంచి వస్తుందా, పడమర నుండి వస్తుందా, ఉత్తరం నుండి వస్తుందా, దక్షిణం నుండి వస్తుందా? దక్షిణం వైపుకు ఏ గాలి అయితే వెళుతుందో, ఏ గాలి అయితే వెళుతుందో ఆ గాలిని చూస్తాడు మానవుడు, ఆ గాలిని చూస్తాడు మనుషుడు. ఆ గాలిని చూస్తే ఏమంటాడు తెలుసా? ఇది వడగాలి. ఏది? గాలిని చూసి గాలి శబ్దం విన్నాడు, అంతే కదా? గాలి శబ్దం చూస్తాం, గాలిని, గాలి యొక్క శబ్దాన్ని విన్నాడు. శబ్దాన్ని విని ఇది వడగాలి. నెక్స్ట్ మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ఉదయమున సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియో ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చి. దేన్ని బట్టి చెప్పగలడు? ఆకాశం ఎర్రగుంది, రాదు. సాయంత్రం ఉదయం ఎర్రగుంది, వాన రాదు. సాయంత్రం ఎలా ఉంది? మబ్బుగాను ఎర్రగాను ఉంది. మబ్బుగాను ఎర్రగాను ఉంటే ఇప్పుడు గాలి వస్తుంది, వాన కూడా. గాలి వానలు రెండు వస్తాయి. ఏం చేస్తాడు మానవుడు? ఆకాశాన్ని చూస్తాడు. ఆకాశాన్ని చూస్తే ఏమంటాడు తెలుసా? ఆకాశాన్ని చూస్తాడు, గాలిని గమనిస్తాడు, గాలి గమనాన్ని గమనిస్తాడు. గాలిని గమనించి అంటున్నాడు ఏమంటాడు తెలుసా? ఇది వడగాలి, ఇది వానగాలి. ఏ గాలి? వానగాలి. ఇది వడగాలి, ఇది ఈ గాలి అని చెబుతాడు. కానీ గాలి ఎక్కడి నుండి వస్తుందో మానవుడు మాత్రం చెప్పలేడు. కారణం ఇంకా గాలిని చూసి ఏమంటున్నాడు మీరు చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. నాలుగో అధ్యాయం 13వ వచనం. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఏమంటాడు భక్తుడు? గాలిని పుట్టించేవాడు ఆయనే. ఆయన ఎవరో ఉన్నాడు, పుట్టించే ఆయన. గాలిని తయారు చేసే ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు. గాలి ఎక్కడి నుండి వస్తుందో నీకు తెలీదు. గాలి ఎవరు పుట్టించారో నీకు తెలీదు. గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. గాలిని ఎవరు పుట్టించారో తెలీదు. నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వేం చేస్తావు? గాలి దేవుడు అంటారు. గాలి దేవుడా? ఏ దేవుడా? గాలి దేవుడా అని మాట్లాడుతావు. అసలు గాలి ఎవరో తెలుసా? ఎవరు గాలి? గాలిని పుట్టించిన వాడున్నాడు. ఎవరు గాలిని పుట్టించిన వాడు? గాలిని పుట్టించిన వాడు ఎవరో తెలుసా? గాలిని పుట్టిస్తే ఎక్కడ పుట్టించాడు? ఎలా పుట్టించాడు? గాలి ఎక్కడ పుట్టింది? ఎక్కడ పుట్టిందండి గాలి? గాలిని ఎవరు పుట్టించారు? ఎలా పుట్టించాడో ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములోనికి పుట్టును. భూమి అంత భాగములో నుండి ఆయన
వర్షం కలుగునట్లు ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములో నుండి గాలిని రావించును. ఏ గారం ఉంది? ధనాగారం కర్మ. మనం ఆలోచిస్తారు పిల్లరా, మనం ఒకసారి బిందెలు తయారు చేసేదాన్ని ఏమంటారు? బిందెలు కంపెనీ. ఏది? కంపెనీలు ఉంటాయి కొన్ని. కర్మాగారము. ఏ గారము? ఫలానా కర్మాగారములో తయారవుతాయి ఇవి. మనం కంపెనీ అంటే కర్మాగారము. అయితే గాలిని రావించేది ఒకటి ఉంది, అదే తెలుసా? ధనాగారము. గాలి తయారు చేసేది ఒకటి ఉంది. గాలి తయారు చేసే ప్రదేశం ఏది తెలుసా? అది గాలిగారము. తన ధనాగారములో ఆయన ఏం చేయాలి తెలుసా? గాలిని రావిస్తాడు, రప్పిస్తాడు, తయారు చేస్తాడు. గాలిని రప్పిస్తాడు. గాలి ఎక్కడుంది తెలుసా? తన ధనాగారం. ఇప్పుడు సృష్టి అంతా గమనించారా? సృష్టి అంతా గాలితో నిండుంది. ఈ సృష్టిలో ఉన్న గాలి అంతా ఎక్కడ తెలుసా? దేవుని ధనాగారములోనిది. అంటే గాలిని దేవుడు ఏం చేస్తాడు? గాలిని ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. గాలిని దేవుడు తయారు చేశాడు. ఎక్కడ తయారు చేశాడంటే తన ధనాగారములో నుండి గాలిని తయారు చేశాడు. తన ధనాగారములో నుండి గాలిని తయారు చేశాడు. గాలిని తయారు చేసి మానవుల మధ్యకు, లోకంలోనికి, మనుషుల మధ్యలోనికి గాలిని దేవుడు పంపించాడు. గాలిని పంపిస్తే మానవుడు గాలిని చూశాడు. గాలిని చూసి ఏమన్నాడు? ఇది వడగాలి. ఏమన్నాడు? ఇది వడగాలి, ఇది వానాగాలి అని గాలిని చూసి మానవుడు తెలుసుకున్నాడు. గాలిని చూసి ఊహించి చెప్పాడు. అయితే మనం ఈ సమయంలో ఆలోచన చేద్దాం. గాలిని ఎవరు చేశారు? దేవుడే చేశాడు. గాలిని ఎందుకు చేశాడు? గాలిని ఎందుకు తయారు చేశాడు దేవుడు? గాలిని ఎందుకు తయారు చేశాడు? మనం ఒకసారి, గాలికి కూడా పని ఉందండి. గాలి పని లేదు కాదు, గాలికి కూడా పని ఉంది. గాలికి ఉన్న పని ఏంటి చెప్పాలరా? గాలికి పని ఉంది. ఏంటయ్యా గాలికి ఉన్న పని? చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని. నిర్గమకాండము 14వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రము వైపు అతని చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయో బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి ఆరిన నేలగా చేసెను. దేవుడు ఏం చేసేది తెలుసా? గాలికున్న పని ఏంటి తెలుసా? గాలికున్న పని సముద్రాన్ని పాయలు చేయాలి. ఎవరి పనిది? రాత్రంతా దేవుడు గాలిని విసరజేశాడు. గాలిని విసరజేస్తే సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? 2 భాగాలుగా చేసింది ఎవరు? గాలికున్న పని ఏంటో తెలుసా? గాలికున్న పని ఏంటి? సముద్రాన్ని పాయలు చేయాలి. ఏం చేయాలి? సముద్రాన్ని పాయలు చేయమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? గాలికి చెప్పాడు. ఎవరు చెప్పాడు? గాలికి చెప్పాడు. ఏమని చెప్పాడు? గాలి, ఓ గాలి, నువ్వు సముద్రాన్ని 2 పాయలు చేయాలి. గాలి కొన్న మొదటి పని. రెండవ పని చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31వ వచనం. తరువాత యెహోవా యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించను. రెండవ పని ఏంటి తెలుసా? గాలికున్న పని ఏంటి? సముద్రంలో ఏమున్నాయి? పూరేళ్లు ఉన్నాయి. ఈ సముద్రంలో పూరేళ్లన్నీ ఎక్కడికి రావాలి? ఇశ్రాయేలీయుల పాళెములోనికి రావాలి. ఇశ్రాయేలు మధ్యలోనికి రావాలి. ఇశ్రాయేల్ మధ్యలోనికి రావాలంటే ఎవరు తీసుకురావాలి? వీటిని ఎవరు తీసుకురావాలి? గాలి తీసుకుని రావాలంటే గాలికి అప్పగింపబడిన రెండో పని ఏంటి తెలుసా? రెండో పని ఏంటి? గాలి పూరేడులను తీసుకొని వచ్చి ఇశ్రాయేలుల మధ్యలో పడేయాలి. ఇశ్రాయేలీల ఆకలిని తీర్చాలి. ఇది గాలికున్న రెండవ పని. గాలికున్న మూడవ పని చూద్దాం. రాజుల రెండవ గ్రంథము
2వ అధ్యాయం 11వ వచనం. రాజుల 2వ గ్రంథము వారు ఇంకా వెళ్ళి 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకనూ వెళ్ళుచుండగా మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఎలియా సుడిగాలి చేత ఆకాశమునకు, అంటే గాలికున్న పని ఏంటి? 3వ పని, భక్తులను తీసుకొని వెళ్ళాలి. గాలికి అప్పగింపడిన పని ఏంటి? ఏలియాను తీసుకొని వెళ్ళాలి. గాలి ఏలియాను తీసుకొని వెళ్ళాలి. ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? పరదైసుకు తీసుకొని వెళ్ళాలి. గాలికి అప్పగింపబడిన పని, భక్తుణ్ణి తీసుకొని వెళ్ళాలి. గాలికి అప్పగింపబడిన మరో పని చూద్దాం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. గాలికొన్న పని ఏంటో తెలుసా? ఏవు కొడుకులను చంపే పని, ఏవు ఇంటిని పడగొట్టే పని. ఏవు ఇంటిని పడగొట్టే పని ఎవరికి అప్పగించాడు? గాలికి. ఏవు కుమారులను చంపే పని ఎవరికి ఇచ్చాడు? గాలికే. అంటే గాలి పని ఏంటో తెలుసా? గాలికున్న పని ఏంటి? చంపాలి, హత్య చేయాలి. గాలి పని ఏంటో తెలుసా? ఇంటిని పడగొట్టాలి. ఏం చేయాలి? ఇంటిని పడగొట్టాలి. నెక్స్ట్ ఏబు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆలకింపగా పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు. ఎవరంటున్నారు? ఆయన ఆజ్ఞాపించగా, ఆయన గాలికి ఆజ్ఞాపిస్తే గాలి ఏం చేసింది తెలుసా? నన్ను నలగొట్టింది. గాలి ఏం చేసింది? నన్ను నలగొట్టింది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 19వ వచనం. 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. ఇర్మియా ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీద పెళ్ళున దిగుతుంది. అంటే ఏం చేసింది? గాలి పని ఏంటి తెలుసా? భీకరమైన గాలి. ఎవరు లేపేయాలి? ఇప్పుడు దుష్టులను లేపేయాలి. ఎలా లేపేస్తుంది దుష్టులను ఎలా లేపేస్తుంది చూడండి ఒకసారి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోతుంది. ఎవరు తెలుసా? వీళ్ళంతా దుష్టులు. ఆయన తనలో ఉన్నటువంటి దుష్టులందరూ ఏం చేసి తెలుసా? గాలి పెళ్ళున దిగే ఏం చేసి తెలుసా? పట్టుకొని పోతుంది. పట్టుకొని చంపేయాలి వీళ్ళని, అంతే. గాలిని దేవుడు తయారు చేశాడు. గాలిని దేవుడు సృష్టించాడు. ఎందుకు తెలుసా? గాలికున్న పని ఏంటి? సముద్రాన్ని పాయలు చేయడం, సముద్రంలో ఉన్న పూరేడులను రప్పించటం, ఏబుగారి ఇంటిని పడగొట్టటం, ఏబుగారిని కూడా టెస్ట్ చేయడం. గాలికున్న పని ఏంటి? ఏబుగారిని కూడా పరీక్షించటం. నెక్స్ట్ అంత మాత్రమే కాదు, ఏబుగారిని కూడా కొట్టటం. ఏబుగారిని మాత్రమే కాదు, దుష్టుల మీద దిగటం, దుష్టులను మూటగట్టుకొని తీసుకొని ఎక్కడో పడేయటం. గాలికొన్న పని ఏంటి అంటే ఇది. గాలికొన్న పని ఏంటి? గాలిని దేవుడు తయారు చేశాడు. గాలిని ఎందుకు తయారు చేశాడంటే తన పని కోసం. దేనికోసం? తన భక్తులకు అవసరమైతే గాలి విసరాలి, అనవసరమైతే లేపేయాలి. గాలి పరీక్షించాలి. అవసరమైతే ఏం చేయాలి? పరీక్షించాలి. అవసరమైతే పడగొట్టాలి, లేపి పడేయాలి. గాలి గమనించారా? గాలి ఇప్పటివరకు, గాలి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు గాలి తన పని అది చేస్తూనే ఉంది. ఈరోజు మనం బతికున్నామంటే ఎవరు పని చేస్తున్నారో తెలుసా?
గాలి పని చేస్తేనే నువ్వు నేను బ్రతుకున్నాం. గాలి పని చేయకపోతే ఆక్సిజన్ ఎక్కడిది మనకి? ఆక్సిజన్ ఉందా? గాలి పని చేయకపోతే? గాలి లేకపోతే ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ మనకు ఉందంటే ఈరోజు మనం బ్రతుకున్నామంటే గాలి పని చేసింది కాబట్టి నువ్వు ఉన్నావు. గాలి పని చేయకపోతే, ఆక్సిజన్ అందకపోతే ఏంటి? ఆక్సిజన్ అందకపోతే మనం చచ్చి శవం అవ్వాల్సిందే తప్ప మనం బ్రతికి బట్ట కట్టలేం. అందుకే ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల పడుల్లో మనం అందరం గమనిస్తే దేవుడు గాలిని తయారు చేశాడు, గాలికి పని అప్పగించాడు. గాలి పని గాలి తప్పకుండా. అయ్యో ఏవు భక్తుడు కదా, అంతే కదా, ఏవు భక్తుడు కదా, ఏవి ఇంటి మీద కొడితే ఎలా దేవుడా అని దేవుడిని అడగలేదు. దేవుడు చెప్పాడు కొట్టాలి కొట్టాలి అంతే. ఇంటిని కొట్టాలి, తర్వాత ఆయన్ని కూడా నలగొట్టాలి. గాలికున్న పని ఏంటి అంటే భక్తులకు దారిడిపించాలి, తన ప్రజలకు దారిడిపించాలి, తన ప్రజల ఆకలి తీర్చాలి, తన ప్రజల యొక్క తన భక్తులను తీసుకొని వెళ్ళాలి, అంతే కదా, తన భక్తులను తీసుకొని వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, తన భక్తుని ఇంటిని కూడా పడగొట్టాలి, తన భక్తుని కూడా పరీక్షించాలి, శోధన చేత పరీక్షించాలి, భక్తిహీనులందరినీ కూడా లేపి అవతల పడేయాలి. గాలికి అప్పగించిన పని ఇది. గాలి పని గాలి ఇప్పటికీ చేస్తుందండి. గాలి పని గాలి చేస్తుంది కానీ ప్రియులారా, గాలి పని గాలి చేస్తుంది కానీ గాలిని అనుభవించే మానవుడు ఒకడు ఉన్నాడు. కనిపించని గమనించరా, కనిపించని కనపడని గాలే పని చేస్తుంది. మరి కనిపించే మానవుడు, కనిపించే మనం పని లేనోళ్ళా? దేవుడు మనల్ని పుట్టించాడా? పని లేనోళ్ళ పుట్టించాడా? మన దగ్గర కూడా పని ఉంది. ఏ పని మనకున్న పని? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారం. మనం ఎందుకు పుట్టాం తెలుసా? మనం ఎందుకు సృష్టించబడ్డాం తెలుసా? మనం ఎందుకు తయారు చేయబడ్డాం తెలుసా? మనము వాటి యందు దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయటానికి. ఏ క్రియలు చేయటానికి? సత్క్రియలు, దైవ క్రియలు, దేవుని క్రియలు. సత్క్రియలు చేయటానికి నువ్వు పుట్టావు, సత్క్రియలు చేయటానికి నేను పుట్టాను. మనమందరం కూడా సత్క్రియలు చేయటానికే పుట్టాం, కానీ సత్క్రియలు చేస్తున్నామా? ఎంతమంది సత్క్రియలు చేసేవాడు చేతులెత్తండి. మనమందరం ఎందుకు పుట్టాము? ఎందుకు పుట్టామండి? మనము సత్క్రియలు చేయటానికి పుట్టాం. సత్క్రియలు చేయటానికి మనం పుట్టాం. సత్క్రియలు చేస్తున్నామా? సత్క్రియలలో ఉన్నామా? సత్క్రియలు చేసేవారుగా ఉన్నామా? ఉదయం సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించేంత వరకు ఎవరి పనిలో ఉన్నారంటే ఏం చెప్తాం మనం? సత్య పని ఎక్కడ? సత్యమైన పని లేదు, సత్క్రియలే. ఎవరి క్రియలు? మన క్రియలే. ఏంటి మన క్రియలు? మన క్రియలు ఏవి? మన క్రియలు ఎలాంటివి? చూడండి ఒకసారి గ్రంథాన్ని. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి. మన క్రియలు ఎలాంటివి తెలుసా? మనవి క్రియలు నిర్జీవ క్రియలు, జీవం లేనివి. మన క్రియల్లో జీవం ఉందా? నిర్జీవమైన క్రియలు ఇవన్నీ కూడా. వ్యవసాయం చేస్తున్నాం, జీవమా? వేస్ట్ కదా. మనం అన్ని 100 ఎకరాలు కష్టపడి సంపాదించామనుకో, వస్తాం మనతో పాటు? వేస్ట్. మనము దేవుని క్రియలు చేయకుండా లోకములో ఎన్ని క్రియలు చేసినా అవి నిర్జీవమైన క్రియలే. అందుకే సత్క్రియలో లేకుండా సొంత క్రియల్లో ఉన్నాం కదా. సొంత క్రియలు ఏ క్రియలు తెలుసా? నిర్జీవమైన, జీవం లేనివి. మనము సత్క్రియలు చేయటానికే పుట్టాం, కానీ సత్క్రియలు చేసే పనిలో ఉన్నామా? మరి ఏ పనిలో ఉన్నాం మనం? అసలు సత్క్రియల గురించినటువంటి ఆలోచన లేదంటున్నాడు. చూడండి భక్తుడు, చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. వారు సితార స్వరమండలమును తంబూర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుదురు గాని యెహోవా పనిని గురించి యోచింపరు. దేవుని కార్యక్రమాల గురించి ఆలోచించరు. డిన్నర్ ఉందా? వెంటనే ప్రత్యక్షమవుతాడు. దేవుని పని ఉందంటే
మన ఇంటి దగ్గర బిర్యానీ ఉంది, మరి తొందరగా అంటే టక్కున వస్తారు 10 నిమిషాల్లో. మన ఇంటి దగ్గర వెళ్ళి సువార్తకు పోవాలా, మరి సార్ వచ్చాడా, మీరు తొందరగా రండి అనుకో, పని ఉంటారు బజార్లోనా. రెండోసారి ఫోన్ చేశాను అనుకో, ఇంకా 2 పని కాలేదు. 3వ సారి చేశాను అనుకో, నాకు కాదులే మీరు చూసుకోండి అంటాడు. కారణం సితార సన్నాయిలను వాయించుదురు గాని ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పనిని గురించి యోచింపరు. ఎవరి పని? దేవుడి పని గురించి ఆలోచించరు. వీళ్ళ పని ఏంటి? వీళ్ళ పని ఎంత? తినాలి, త్రాగాలి, సంతోషించాలి. దేవుని పని గురించి ఆలోచించరు. దేవుని పని గురించి మనం పుట్టింది ఎవరి పని కోసం? దేవుడి పని కోసం అండి మనం పుట్టింది. ఎందుకు పుట్టావు అమ్మ? మీరు స్త్రీలుగా ఎందుకు పుట్టారు? దేవుడి పని కోసమే. పురుషులుగా మీరు ఎందుకు పుట్టారు? దేవుడి పని కోసమే. స్త్రీలైనా పురుషులైనా నపుంసకులైనా అంతే కదా. ఆడైనా మగ అయినా అటు ఇటు కాని వారైనా మీరంతా ఎందుకోసం పుట్టారు? దేవుని పని కోసం. దేవుని పని కోసమే పుడితే దేవుని పని గురించి ఆలోచిస్తున్నారా? యెహోవా కార్యములను గురించి యోచింపరు. దేవుడి పనిలో ఆలోచింపరు. దేవుడి పని గురించి ఆలోచింపరు. తెల్లగైందా, ఉదయమైందా, ఎవరు పనికి పిలుస్తారు? కదా, ఉదయమైందా ఎవరు బాడీ పిలుస్తారు? కదా, ఉదయం అయితే ఎవరు పనికి పిలుస్తారు, ఎవరు కూలి పిలుస్తారు? ఉదయం అయితే అంతే కదా. మన దగ్గర ఏమైనా ఆహారం ఉందనుకో, ఎవరు బాడీ పిలుస్తారు? అయితే దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఏమన్నా తెలుసా? ఉదయం అయితే ఎవరు మన ప్రార్థన పిలుస్తారు, ఎవరికి దేవుని మాటలు చెప్పాలో, ఎవరికి సువార్త ప్రకటించాలో, ఎవరికి దేవుని మనసు చెప్పాలో, ఎవరికి దేవుని బాధ చెప్పాలో, ఎవరికి దేవుని వేదన చెప్పాలో, ఎవరికి దేవుని నివేదన చెప్పాలో, ఎవరికి దేవుని మనస్సులో ఉన్న ప్రతి మాట చెప్పాలో అని ఆలోచిస్తామండి. దేవుని పని గురించిన ఆలోచన లేకపోతే ఎలా చెప్పండి? దేవుడి పని కోసమే వచ్చాం, దేవుడి పని కోసమే పుట్టాం, దేవుడి పని కోసమే లోకానికి వచ్చాం. దేవుడి పని కోసమే లోకానికి వచ్చిన మనము దేవుడి పనిలో లేకుంటే ఎలా? పొలానికి వెళ్ళావు, ఏం చేయలేను లేవు. పొలానికి నీళ్లు పెట్టాలని వెళ్ళావు, పొలానికి నీళ్లు పెట్టాలని వెళ్ళావు, కానీ పొలానికి నీళ్లు పెట్టాలని వెళ్ళి పొలం దగ్గర ఊకే కూర్చున్నావు. ఏం చేసావు? ఊకే కూర్చున్నావు అంటే ఏంటి? నువ్వు చేయవలసిన పనిని ఏం చేసావు? మర్చిపోయావు. నువ్వు చేయవలసిన పని గురించి ఆలోచించలేదు కాబట్టి పొలానికి నీళ్లు పెట్టలేదు. అందుకే నువ్వు భూమి మీద పుట్టి కూడా, భూమి మీద బ్రతికి కూడా దేవుని పని నువ్వు చేయలేకపోతున్నావు. అంటే దేవుని పనిని గురించి నువ్వు ఏం చేసావు? మరచిపోయావు. దేవుని పని మరిచి ఎవరి పనిలో వాళ్ళు చక్కగా చాలా గొప్పగా ఉంటున్నారు ప్రియులారా. అందుకే ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారనుకో, దేవుని పనిని మరిచిపోయారనుకో, దేవుని పనిని మరిచిపోయినటువంటి వారిని దేవుడు ఏం చేస్తానన్నాడు తెలుసా? ఏం చేస్తానన్నాడు దేవుడు? చూడండి ఒకసారి ఏం చేస్తానన్నాడు. 28వ కీర్తన 5వ వచనం. 28వ కీర్తన 5వ వచనమా? యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేసి లేపేస్తాడు. ఏడే చేస్తాడు? ఆయన కార్యములను ఆలోచించరు, ఆయన హస్తకృత్యములను ఆలోచించరు, గమనించరు. ఇది దేవుడి పని కదా. సూర్యుడు దేవుడి పని చేస్తున్నాడు కదా, చంద్రుడు దేవుడి పని చేస్తున్నాడు కదా, గాలి దేవుడి పని చేస్తున్నాడు కదా, భూమి దేవుడి పని చేస్తుంది కదా, సముద్రము దేవుడి పని, ఆయన హస్తకృత్యం ఇవే కదా. ఈ సృష్టి అంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా దేవుడి పని చేస్తుంది కదా. ప్రకృతిలో ఉన్న నేను ఎందుకు దేవుడి పని చేయకూడదు? ఈ సృష్టిలో పుట్టినటువంటి నేను 84 లక్షల జీవరాశుల అన్నిటికంటే శ్రేష్ఠుడను కదా. ఇంత గొప్పవాడనైనా నేను దేవుని పని చేయలేకపోతున్నాను కదా అని ఆలోచించడు. నేను దేవుని పని చేయలేకపోతున్నాను కదా అని ఆలోచించినటువంటి వారిని ఏం చేస్తాడు దేవుడు? నిర్మూలము చేస్తాడు. మీరు దేవుడి పని గురించి ఆలోచించరా? మీరు దేవుడి పని గురించిన ఆలోచన మీకు లేదా? మీ పని గురించిన ఆలోచనే ఉందా? ఇంటి పని ఆలోచనే ఉందా? వంట పని ఆలోచనే ఉందా? పొలం పని ఆలోచనే ఉందా? ఈ ఆలోచన మీకుంటే దేవుడు ఏమంటాడు తెలుసా?
నా పని గురించి ఆలోచించడం లేదు కదా, నా కార్యాల గురించి ఆలోచించడం లేదు కదా, నా చేతితో చేసినటువంటి కృత్యాలు ఈ సృష్టిలో అనేకమైన ఉన్నాయి, అవి పని చేస్తున్నాయి కదా. నేను కూడా నాకు అప్పగింపబడిన పనిని నేను చేయాలని ఆలోచన నువ్వు లేదా? నువ్వు ఆ విధంగా ఆలోచించడం లేదా? ఆలోచించకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? లేపేస్తా, చంపి పడేస్తా అన్నాడు. గాలి నేర్పింది తెలుసా? ఒరే నాయనా, గాలినైనా నేను దేవుని పనిలో ఉన్నాను, మనిషివైన నువ్వు కూడా దేవుని పనిలో ఉండాలని నేర్పింది గాలి. గాలిని దగ్గరకు వచ్చి ఇసురుతుందంటే గాలిని దేవుడు పంపించాడు నీ దగ్గరికి. అది దేవుడు చెప్తే నీ దగ్గరకు వచ్చి పని చేసి, దేవుడు చెప్పకపోతే పని చేయదు. సూర్యునితో పని చేయించుకున్నావు, చంద్రునితో పని చేయించుకున్నావు, భూమితో పని చేయించుకున్నావు, గాలితో పని చేయించుకున్నావు, నీరుతో పని చేయించుకోలేదా? చెట్లతో పని చేయించుకున్నావు, జంతువులతో పని చేయించుకున్నావు. ఇన్నిటితో పని నువ్వు చేయించుకొని నువ్వు నా పని చేయకపోతే ఎలా? చెప్పండి. ఇన్ని నువ్వు చేయించుకొని నువ్వు నా పని చేయకపోతే ఎలా? అందుకే నిన్నేం చేస్తా తెలుసా? నేను లేపేస్తా. దేవుడు లేపేస్తే ఎట్లా? దేవుడు లేపేస్తే ఎలా అండి? దేవుడు లేపేస్తే సరాసరి ఎక్కడికి వెళ్తాం తెలుసా? నరకానికి వెళ్తాం. సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు ఏం చేశాడు? లేపేశాడు. కొరాహు సంబంధాలందరూ దేవుడు ఏం చేశాడు? లేపేశాడు. ఎందుకు లేపేశాడు? తన పని గురించి ఆలోచించని వాడిని ఎవడిని కూడా విడిచిపెట్టాడు. ఈ రాత్రికాల పిల్లలు, దేవుని పని చెయ్యని వారిని, దేవుని పని గురించిన ఆలోచన లేని వారిని దేవుడు లేపేస్తానన్నాడు. మరి నేనేం చేయాలి? ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి చూడండి ఒకసారి. పౌలు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక, క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉంది, నా మీద మోపబడింది. ఏ భారం తెలుసా? సువార్త భారం, సత్క్రియలనే భారం, దేవుని పని భారం, దేవుని సువార్త అనే పని భారం నా మీద మోపబడిందయ్యా. నేను ఆ భారాన్ని మోసుకోవాలి. ఆ భారాన్ని పక్కన పెట్టి నేను ఇంట్లో పని, ఇంటి పని, వంటి పనిలో ఉంటే ఎట్లా? పొలం పనిలో ఉంటే ఎలా? నాకు పొలాలు లెక్కలకు లేదు, నాకు ఇల్లు లెక్కలకు లేదు, నాకేం లెక్కలేదు. చూడండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని నాకు కలిగినదంతా నేను ఏమనుకున్నాను తెలుసా? నేను సంపాదించిన సంపాదన, ఆస్తి, ఇల్లు, పొలము అన్ని ఏమనుకున్నాను తెలుసా? పెంట. ఏమనుకున్నాను? పెంట అనే దేవుని పనులు పరలోకం గొప్పదా, ఈ లోకం గొప్పదా? చెప్పండి. ఈ లోక సుఖాలు గొప్పవా, పరలోక సుఖం గొప్పదా? పరలోక సుఖం గొప్పదనుకున్నవాడు ఈ లోక సుఖాలకు లొంగిపోడు. అందుకే పౌలు గారు అంటారు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. నేను సువార్త ప్రకటనకు నా పని అడ్డం వస్తుందా? సువార్త ప్రకటనకు నా యొక్క ఇల్లు అడ్డం వస్తుందా? నా భార్య అడ్డం వస్తుందని కాబట్టి నేను భార్యనే చేసుకోలేదన్నాడు. అందుకే నాకు కలిగిన సమస్తాన్ని నేను ఏం చేసింది తెలుసా? పెంటతో సమానంగా ఏం చేశాను? నాకు దేవుని పనే ముఖ్యం, నాకు సత్క్రియలే ముఖ్యం, నాకు దేవుని సువార్త ప్రకటించడమే ముఖ్యం. ఎందుకంటే నాకు మృతుల పునరుత్థానం కావాలి, నేను తిరిగి లేవాలి, నేను తిరిగి పరలోకానికి వెళ్ళే పునరుత్థానం పొందాలి. ఎక్కడ తెలుసా? పరలోకానికి చేరే పునరుత్థానం నాకు కావాలి. పరలోకానికి చేరే పునరుత్థానం నాకు కావాలంటే నేనేం చేయాలి తెలుసా? దేవుడి పనిలో ఉండాలి, లోకపు పనిలో ఉండకూడదు. అందుకే నాకు కలిగిన దాన్ని సమస్తము పెంట. పెంట అంటే పెంటనే ఏమంటారు? దిబ్బ.
ఏది? దిబ్బ. నాకు కలిగిందంతా దిబ్బ అనుకున్నాను అనుకో, తిరిగి వెళ్దాం. నాకు కలిగిందంతా ఆస్తి అనుకుంటే తిరిగి వెళ్తాం, 10 సార్లు వెళ్తాం, అక్కడికి వెళ్ళి మనం వస్తాం. అందుకే పిల్లరా, పౌలు గారు తనకు కలిగిన సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు దేవుని పనిలో. ఎక్కడ? దేవుని సువార్త పనిలో కడవరుకున్నాడు. ఏమన్నా చూడ ఒకసారి చివరి దశలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. ఏది? నీతి కిరీటం ఉంది. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఏమడుగుతుంది తెలుసా? మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఇంట్లో ఎంతమంది అన్నం చేసి వచ్చారు? అన్నం తయారు చేసి చేతులు ఎత్తండి. ఇంట్లో ఎంతమంది అన్నం తయారు చేసి వచ్చారు? ఓకే, అన్నం తయారు చేశారు కదా. ఇంట్లో ఇప్పుడు రాత్రి పోయి ఇంటికి వెళ్ళి ఎంతమంది అన్నం తింటారు? చేతులు ఎత్తండి. అన్నం తింటారని గ్యారెంటీ అందరికి ఉందా? ఓకేనా? డన్. అయితే నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారా లేదా? బ్యాప్టిజం తీసుకున్నారా? తీసుకున్నామండి. బ్యాప్టిజం బలరాధనలో చేస్తున్నారా? చేస్తున్నామండి. ప్రతి ఆదివారం సహవాసంలో ఉన్నామండి. ఏమండి పిల్లరా, బాప్టిజం తీసుకున్నాము, బలరాధనలో ఉన్నాము, వాక్యంలో ఉన్నాము, విశ్వాసంలో ఉన్నాము, సహవాసంలో ఉన్నాము. ఇన్నిట్లో ఉన్నాం కదా. నీకు చనిపోతే జీవక్రీటం వద్దు, నీకు చనిపోతే నేను పరలోకానికి వెళతాననే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. పరలోకానికి నేను వెళతాననే వాళ్ళు ఎంతమంది ఉన్నాడు? చేతులు ఎత్తండి. ఇంట్లో అన్నం తింటాననే గ్యారెంటీ నీకుంది, కానీ ఇంటికి వెళతాననే గ్యారెంటీ ఉంది, కానీ పరలోకానికి వెళతాననే గ్యారెంటీ నీకు లేదంటే నువ్వు దేవుడి పనిలో లేవు. నువ్వు దేవుడి పనిలో లేవు కాబట్టి చెయ్యెత్తలేకపోతున్నావు. దేవుడి పనిలో ఉంటే తోలంటున్నాడు, నా కొరకు జీవ కిరీటం ఉందయ్యా. నా కొరకు ఏముంది? పౌరు గారు అంత దర్జాగా చెప్తాను, నాకు జీవ కిరీటం. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? ఇంట్లో చికెన్ చేసినట్టు మాకు చికెన్ ఉండదబ్బా, మామూలు తింటాం, పప్పువా అంటవారువా, గొప్పగా చెప్తాం. ఎందుకు తెలుసా? మేము మటన్ తింటాం, మటన్ తయారు చేస్తాం మేము. ప్రియులారా, ఈరోజు మనమందరం కూడా గమనిస్తే ఈరోజు దేవుడి పని మనం చేయలేవు కాబట్టి పరలోకం వెళతామనే గ్యారెంటీ మనకు లేదు. ఇంటికి వెళ్ళి భోంచేస్తామనే గ్యారెంటీ ఉంది, కానీ పరలోకానికి వెళ్ళి నేను దేవునితో ఉంటాననే గ్యారెంటీ లేదంటే అర్థం ఏంటి తెలుసా? నీకు నమ్మకం లేదంటే నేను దేవుడి పనిలో. కాబట్టి పిల్లరా, గాలి మనకు నేర్పుతుంది. గాలినైనా నేను దేవుని పనిలో ఉన్నా. దేవుని కుమారుడవైన నువ్వు దేవుని పనిలో ఉండాలి. నువ్వు ఉన్నావా? దేవుని పని చేస్తున్నావా? దేవుని పని చేసినటువంటి దేవుని పని చేసిన అనుభవం నీకుంటే నువ్వు ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్తానని చెయ్యెత్తుతావు, లేకపోతే ఎత్తలేవు. కాబట్టి పిల్లరా, మనం ఎత్తాలి. ఎత్తే విధంగా ఎత్తుకు ఎదగాలి. ఎంత ఎత్తుకు ఎదగాలి? ఎత్తుకు ఎదగాలంటే నువ్వు దేవుడి పని చేసేటంత స్థితికి నువ్వు ఎదగాలి. దేవుడి పని చేసేటంత స్థితికి నువ్వు ఎదిగినప్పుడే నేను నువ్వు చెయ్యెత్తుతావు. పరలోకానికి నేను వెళతాననే గ్యారెంటీ మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి ఈ విషయాలు మనం మనసులో ఉంచుకోండి. పరలోకానికి వెళతాననే గ్యారెంటీ మీకు లేదు కాబట్టి ఖచ్చితంగా అర్హతను సంపాదించండి. ప్లీజ్, అర్హతను సంపాదించండి. మనం ఎందుకంటే మనం ఇంత లోకానికి ఇంత మనం లోకానికి వ్యతిరేకంగా మనం వేరై దేవుని కోసం బ్రతికి పరలోకాన్ని సాధించకపోతే మనల్ని అంటారు, ఏమంటో తెలుసా? ఆడ మైకులో పాట పాడేవాళ్ళు మనల్ని నిందిస్తారు. మైకులో పాట పాడేవాళ్ళు ఏమంటారు తెలుసా? మా తప్పు, మాది అబద్ధము, మీదే రైటు, మీదే సత్యం అంటారు కదా. సత్యమైనోడు ఎక్కడికి వచ్చాడు? నరకానికి వచ్చాడు. నిన్ను చేతితో కొట్టాలా, చెప్పుతో కొట్టాలా అంటాడు వాడే. ఆ మాట అనిపించుకోకుండా ఉండాలంటే మనం దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని పని చేద్దాం, దేవుని మార్గంలో నడుద్దాం. పరలోకానికి వెళ్తామంటే ఎస్, ఆదరణ సంచేతులు పట్టుకొచ్చినట్టు నువ్వు ఆదరణకి వెళ్తావంటే వెళ్తాను
అది నిన్ను మీకు గమనించారా, పరలోకంలో బైబిల్ చేతిలో పట్టుకుని నువ్వు పరలోకానికి వెళ్తావంటే ఏమో వెళతాను అంటే నీకు డౌట్ ఉందంటే నీకు గ్యారెంటీ లేదు, నువ్వు పర్ఫెక్ట్ లేవు, నువ్వు పర్ఫెక్ట్ లేవు. పర్ఫెక్ట్గా బ్రతుకుదాం. అందుకే పెద్దలు అన్నారు, కాకిలా కలకాలం బ్రతికేదానికంటే హంసలా 6 నెలలు బ్రతికితే చాలు. లోకస్తుడుగా నువ్వు 150 ఏళ్ళు బ్రతికినా ప్రయోజనం లేదు. క్రైస్తవుడుగా ఒక 10 రోజులు బ్రతుకు చాలు. పరలోక నీది గ్యారెంటీ. దాన్ని సంపాదించాలంటే ఈ మాటలు హృదయంలో ఉంచుకోండి. దేవుని కోసం బ్రతకండి, దేవుని మార్గంలో నడవండి, దేవుని పరలోకానికి అర్హత సంపాదించండి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, మీ మాటలు విన్న మాటలు మా హృదయంలో ఉంచుకొని